వాడిని హెరాస్ చేసేది ఇక్కడేనా? అవును మేడం. సరే, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఆ పక్కన ఉంటాం. వాడొచ్చి ఏం చేస్తాడో చూద్దాం. మేడం భయంగా ఉంది. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా, నీకేం కాదు. ఓకేనా? పదండమ్మా. వావ్ స్వాతి, ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి చిరాకు పడతావేంటి? ప్లీజ్ శంకర్, నన్ను వదిలేసేయ్. ఏంటే మీ అమ్మాయిలు అబ్బాయిలకి ఇచ్చిన మాట అంత ఈజీగా మర్చిపోతారా? 10th అయిపోయాక చెప్తానన్నావుగా, మరి ఇప్పుడేంటి ఇష్టం లేదు అది ఇది అంటున్నావు? నువ్వంటే నాకు పిచ్చి స్వాతి. చూడు, ఇదిగో నా గుండెల మీద నీ పేరు పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాను. ఏంటి పిచ్చి పనులు? చెప్తున్నా కదా, నువ్వంటే పిచ్చి. ఈరోజు తాడో పేడో తేలాలి. చెప్పు, నన్ను లవ్ చేస్తావా లేదా? ప్లీజ్ శంకర్, నన్ను ఇబ్బంది పెట్టకు. నాకు ఈ ప్రేమ అది ఇది ఇష్టం లేదు. నేను బాగా చదువుకోవాలి, మా అమ్మని బాగా చూసుకోవాలి. నీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయ్. ఇలా చెప్తే వినవు గానీ నాతో రా. ఏ వదులు. ప్లీజ్ వదులు. ఏయ్, చేయదులు. నువ్వెవరు? లాయర్ ఝాన్సీన్ రా. నువ్వు ఒక మైనర్ అమ్మాయిని ప్రేమ పెళ్లి అంటూ హెరాస్ చేస్తున్నావు. ఫోక్సో కేసు కింద ఊచలు లెక్క పెట్టిస్తాను. జీవితంలో బెయిల్ కూడా దొరకదు. నీ కెరియర్ నాశనం అయిపోతుంది. ఇంకోసారి ఇలా చేయకు. వదిల అమ్మాయి చేయి. రై, జాగ్రత్త. ఇక నుంచి ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకు. రై, చేయగలరా? నువ్వు మేజర్వే కదా, నువ్వేనా నాకు ఓకే. అరే బాబు, నువ్వు మామూలుడు కాదురా, నువ్వు తోపురా, నువ్వు తురుమ్రా. రై, చెయ్యగలరా? వదలు. ఏ వదలు. వదలరా. శంకర్, తప్పు చేస్తున్నావు. మేడం చెయ్యి వదులు. వదలరా. రేయ్, కారాపు. రేయ్, లాఠీ ఇవ్వండి. రేయ్, అమ్మా, ఝాన్సీ గారు చేయి పట్టుకుంటావా? ఝాన్సీ గారు చేయి పట్టుకుంటావా? రేయ్, గౌతమ్ గారు, గౌతమ్ గారు వదలండి. చెప్పురా, చెప్పు. సార్, ఎందుకు పట్టుకున్నావు చెయ్యి? చెప్పు. కొట్టదు సార్. సార్ కొట్టదు సార్. సార్, గౌతమ్ గారు, వాడిని వదిలేయండి. వాడు మీ చెయ్యి పట్టుకున్నాడు. అసలు ఇష్యూ అది కాదండి. నేను చెప్పేది వినండి. సిచ్యువేషన్ ఏదైనా అవనివ్వండి, వాడు మీ చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకుంటావా? ఎందుకు పట్టుకున్నావు? చెప్పురా.
సార్ ఎందుకు పట్టుకున్నావు? సార్ 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 చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? సార్ ఆగండి సార్ ఆగండి. రేయ్, మీరు ఆగండి మాధవ్ గారు. ఝాన్సీ గారి చేయి పట్టుకుంటావా? నీకెంత ధైర్యం? అయ్యో గౌతమ్ సార్ గారు సార్ చెప్పు. తప్పైంది సార్ ఎందుకు పట్టుకున్నావు? సార్ సార్ తప్పైంది సార్ చెప్పరా. తప్పైపోయింది సార్ 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 నన్ను వదిలేండి సార్ సార్ డోర్ ఓపెన్ చేయండి. మేడం గౌతమ్ సార్ ఎలా వచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు. అసలు నేను అనుకున్నదేంటి, ఆయన చేస్తుందేంటి? నా చేయి పట్టుకున్నాడని వాడిని కొడుతున్నారు. కొంపతీసి ఏదైనా కొత్త కేసు క్రియేట్ చేస్తారా ఏంటి? చూస్తుంటే గౌతమ్ గారు ఏదో ప్రాబ్లం చేసేలా ఉన్నారు. మేడం నాకు చాలా భయంగా ఉంది. గౌతమ్ సార్ కోపంలో వాడిని చంపేసేలా ఉన్నారు. ఆహా, అదేం జరగదు. నేను స్వాతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గౌతమ్ గారికి విషయం చెప్తాం. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే మేడం. ఆటో పద స్వాతి. నాన్నగారు ఏమైంది? ఎందుకు రమ్మన్నారు? రాత్రి ఓ పీడకలు వచ్చిందిరా. అప్పటి నుంచి నా మనసులా లేదు. ఏవేవో ఆలోచనలు, ఏదో భయం నన్ను ఆవహించినట్లు అనిపిస్తుంది. నన్ను జాగ్రత్తగా ఉండమని కాలం నన్ను హెచ్చరిస్తున్నట్లుంది. ఆ పీడకల దేని గురించి నాన్న? మన గౌతమ్ గురించి. మావయ్య మీరేమంటున్నారు? అవునమ్మా కమల, ఆ కళలో నీ పెద్ద కొడుకులాగానే నీ చిన్న కొడుకు కూడా ప్రేమ పెళ్లి చేసుకుని మనల్ని కాదని వెళ్ళిపోయాడంట. లేదు నాన్న, గౌతమ్ అలా చేయడు. అయినా కళ్ళ వచ్చేవన్నీ నిజం కాదు కదా నాన్న. లేదు ధనుంజయ్, కొన్ని నిజం కూడా కావచ్చు. నీకు గుర్తుంది కదా రాకేష్ ఎలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో? అసలు ఘోరం ఏంటంటే నా కలలో గౌతమ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు, ఆ ఝాన్సీని. నాకు చాలా భయంగా ఉందిరా. వీడు కూడా నీ పెద్ద కొడుకులాగానే మనకెదురు తిరిగితే మన పరిస్థితి ఏమిటి? అలా ఏం జరగదు నాన్న. మన ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ తెలిసి కూడా గౌతమ్ అలాంటి తప్పు చేయడు. వాడు చాలా మంచివాడు నాన్న. మీరన్నా మన కుటుంబం అన్నా వాడికి ప్రాణం నాన్న. రాకేష్ కూడా చాలా మంచివాడే కదా. వాడికి కూడా నేనన్నా మన కుటుంబం అన్నా ప్రాణమే కదా. మరి వాడు చేసినప్పుడు వీడు కూడా అలా చేయడానికి గ్యారెంటీ ఏంటి? అది కాదు నాన్న. లేదురా ధనుంజయ్,